హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా షార్ట్ కనుక వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి. మేము ఎక్కడికి వెళ్ళాము అంటే సాతిగూడ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది ఒరిస్సాలో ఉంటుంది. ఫస్ట్ వెళ్ళంగానే ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ అయితే తీసుకోవాలి, పర్ హెడ్ ఇంత అని చెప్పేసి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత రెండు పక్క పక్కనే దారులు ఉంటాయి. అయితే ఒకటేమో రిసార్ట్స్కి దారి, ఒకటేమో డ్యామ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. మాకు అర్థం కాక మేము రిసార్ట్స్ దారికి వచ్చేసామండి. కానీ లోపల గుట్ట భలే చల్లగా చలిపెట్టేస్తుంది. మేము వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా 3:30 4 అయిందండి. ఇక వెళ్ళి రాంగ్ రూట్ వైపు వెళ్ళాం కదా. అక్కడికి వెళ్తే ఏం లేవు, రిసార్ట్సే ఉన్నాయి. అక్కడట స్టే చేయడానికి ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే అలో ఉంటుందంట. సో ఇక మళ్ళీ తిరిగి అయితే ఈ సైడ్ అయితే వచ్చేసామండి. మేము ఈ సైడ్ వచ్చేసి ఇంకా అదంతా ఒడ్డులాగా గుట్టలాగా ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇంకా కాళ్ళు నొప్పి వచ్చేసి ఒక చైర్ ఉంటే ఒక 10 నిమిషాలు అలా కూర్చొని, తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు కదా, అలాగే దీన్ని ఇలా కట్టేసి చక్కగా గ్లాస్ ఫిట్ చేశారండి మధ్యలో. బాగుందన్నమాట. ఏంటంటే కొంచెం అదొక గ్లాస్ బ్రిడ్జ్, అక్కడ వరకు వెళ్ళలేమో చూడలేను అనుకున్న వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నా పైనుండి చూస్తే ఆ కింద నీళ్ళల్లో చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయండి. నేను వీడియోలో తీయడానికి ట్రై చేశా కానీ అవి రాలేదు. ఇంకా మా వారైతే ఏదైనా ఆయనకి కొత్తది అంటే వెంటనే వెళ్ళిపోతారు, ఇష్టం చేయడం. ఒకవైపు అయితే ఇగోండి బోటింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది కానీ అస్సలు సేఫ్టీ లేదండి. లైఫ్ జాకెట్లు ఏమీ ఇవ్వకుండా వాళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. పొరపాటున దురదృష్టవశాత్తు ఏదైనా జరిగిందనుకోండి, ఏం లేదు ఇక అప్పుడు పరిస్థితి. అంత రిస్క్ నేను చేయలేనండి. నాకు అసలు వాటర్ ఫోబియా, వాటర్ అంటే చాలా భయం అసలు అనమాట. ఇంకా అక్కడ డ్యామ్ దగ్గర అవన్నీ చూసేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరి వస్తుంటే ఎంట్రన్స్లో చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక పిల్లల కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. ఈ ఉయ్యాల భలే విచిత్రంగా ఉందండి. కిడ్స్ ఉయ్యాలనుకుంటా, అటొకరిని ఇటొకరిని కూర్చోబెట్టేసి అలాగా ఊపొచ్చు. కానీ పెద్దగే ఉన్నాయండి. కిడ్స్ ఉయ్యాల కూడా ఏం లేదు, పెద్దగే ఉంది. అలా నేను భక్తి, నేను మా వారు, నేను అమ్మ కొద్దిసేపు అలా సరదాగా అయితే టైం స్పెండ్ చేశాము. ఇక మా వారు ఇదిగోండి కుస్తీలు పడుతున్నారు దీంతో. వాడి వెయిట్ ఎక్కడ, ఆయన వెయిట్ ఎక్కడండి. ఇంకా వాడు రావాల్సిందే, నాతో ఎవరైనా చేయాల్సిందే అని పట్టుబడితే పాపం మా వారికి తప్పలేదన్నమాట. ఫస్ట్ టైం వాళ్ళ అక్కని అడిగాడు, రా అక్క అని చెప్పేసి. వాళ్ళ అక్క అయితే వెళ్ళలేదు పాపం. వెళ్ళకపోతే ఇంకా మా వారికి తప్పలేదన్నమాట. తర్వాత వాళ్ళ అక్క కూడా వెళ్ళింది. ఏం కాదులే నాన్న అంటే, తనేమో భయపడుతుంటుందండి అన్నిటికీ. ఇక అలా వాళ్ళు టైం స్పెండ్ చేశారు. వెళ్దాం అంటే రావట్లేదు. ఇక నేను బయలుదేరి వస్తున్నా, అగోండి వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు అక్కడ. ఇక అమ్మ నేను అయితే బయటకు వచ్చేస్తున్నాము. వాళ్ళని కూడా పిలిచాను. ఇగోండి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. వచ్చేసేటప్పుడు మళ్ళీ ఇదంతా బ్రిడ్జ్ లాగా ఉంటుందండి. ఆ కాలువ ఒడ్డు దారి అనమాట, అటు వెళ్ళడానికి లోపలికి డ్యామ్ దగ్గరికి ఈ దారి ఉంటుంది. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. ఎంత హైట్ మీద ఉన్నామో అండి. ఒకవైపు కాలువ పారుతుంది, దీనిదే గేట్ వదిలేస్తే అంటారు కదా, అలా ఒకవైపు కాలువ వెళ్తుంది అనమాట. ఇక్కడ కాలువలు బాగా ఉంటాయి. ఇగోండి మా బుడ్డి ఫోటోగ్రాఫర్ వీడు, మాకు ఎటు వెళ్ళినా కానీ. ఇంకా మేము అయితే వచ్చేస్తుంటే సన్సెట్ అవుతుందండి. మేము చూస్తుండగానే సన్ అసలు ఎంత 5 నిమిషాలు కూడా కాదండి, 3 నిమిషాలు కూడా పట్టలేదు అనుకుంటా. టక ఆదుకోండి కనిపిస్తుంది మాయమైపోయిందండి. ఎంత తొందరగా దిగిపోయాడంటే సూర్యుడు చాలా తొందరగా దిగిపోయాడు. చాలా మంచి సీను, చాలా బాగుందని చెప్పేసి నేనైతే ఈ దృశ్యాన్ని వీడియోలో తీశాను. ఇంకా దాటి చుట్టుపక్కల కూడా ఊరు ఉందండి. కానీ మేము హైట్లో ఉన్నాం కదండి, అదిగోండి ఆ పక్కన రోడ్డు కనిపిస్తుంది కదా, అది ఊరు దారి, పొలాలు అన్నీ బాగుంటాయి. యువతల పక్క మొత్తం డ్యాము, అవతల పక్క ఊరుంది. ఆ ఊర్లోకి వాటర్ రాకుండా వీళ్ళకి ఏంటంటే ఇది కట్టలాగా, ఈ కట్ట మీదే దారి వేశారనమాట లోపలికి, డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి. డ్యామ్ దగ్గర ఎవరైనా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వస్తారు. లేదు అనుకుంటే రిసార్ట్స్ ఉన్నాయి, బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా
ఉంటారంట. వెళ్ళి బుక్ చేసుకొని కూడా అక్కడ మనం స్టే చేయవచ్చు. అక్కడ హోటల్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఉంటే. ఇంకా చాలా ఈవినింగ్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది, సన్సెట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మేము బయలుదేరి వస్తున్నాం. నాకు ఈ అలలు ఇలా ఇలా చూస్తే అండి, ఎంత హైట్ నుండి చూసినా దగ్గరగా చూసినా వెంటనే కళ్ళు తిరిగిన ఫీలింగ్ వచ్చేస్తుందండి. మీలో నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ అంటే భయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.